1 L40 0 stages are ignited. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన 100వ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ప్రపంచంలోని అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో తన 100వ ప్రయోగాన్ని సక్సెస్ చేసి అరుదైన ఘనత సాధించింది. 27 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ పూర్తి కాగానే బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 2వ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోయింది. జిఎస్ఎల్వి సిరీస్లో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం 17వది. ఈ రాకెట్ పొడవు 50.9 మీటర్లు, బరువు 420 టన్నులు. ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున GTO ఆర్బిట్లోకి NVS-02 ఉపగ్రహం ప్రవేశించగానే ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ శాటిలైట్ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది. భారత భూభాగంపై సముద్ర తీరానికి 1500 కిలోమీటర్ల మేర మెరుగైన నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. అమెరికా తరహాలో GPS, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల రవాణా, మొబైల్ లొకేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తిని ఇస్రో మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 నిమిషాల 10 సెకండ్ల రాకెట్ ప్రయాణం తర్వాత ఉపగ్రహం కక్షలోకి చేరుకుందని తెలిపారు. ఈ NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు అంతరిక్షం నుంచి నావిగేషన్ సేవలు అందిస్తుందని వెల్లడించారు. ఈ ప్రయోగ విజయం భారతదేశానికి ముఖ్యమైన మైలురాయి అని వ్యాఖ్యానించారు. ఇస్రో విశిష్ట ప్రయోగాల అభివృద్ధిలో సతీష్ ధావన్, APJ అబ్దుల్ కలాం అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఇస్రో ఇప్పటివరకు 100 ప్రయోగాల ద్వారా 548 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టిందని డాక్టర్ వి నారాయణన్ వెల్లడించారు.